జాగరణ చేయాలి, ఉపవాసాలు చేయాలి. అసలు ఎందుకు చేయాలి? మనం ప్రతి నెల కూడా ఏకాదశి రోజున ఉపవాసం చేయమని మన శాస్త్రం చెప్తోంది. దేనికి? జీర్ణక్రియకి విశ్రాంతి ఇవ్వడం కోసం. మనం కారు కానివ్వండి, బైక్ కానివ్వండి, సైకిల్ కానివ్వండి, మరి మనకి దెబ్బ తగిలినా కూడా మనమే రిపేర్ చేసుకోవాలి. కానీ భగవంతుడి సృష్టి ఎంత గొప్పది అంటే మన శరీరం లోపల ఉండేటువంటి అవయవాలకి కావలసినటువంటి విశ్రాంతిని కనుక ఇవ్వగలిగితే వాటంతటా అవే రిపేర్ చేసుకునేటువంటి పరిస్థితి కలుగజేశాడు భగవంతుడు. ఇక్కడ ఏంటి మనం చేయవలసింది? విశ్రాంతి ఇవ్వాలి. ఏకాదశి, ప్రతి ఏకాదశి చేసేటువంటి అవకాశం కూడా చాలా మందికి ఉండదు కూడా. ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి, ఉద్యోగ పరిస్థితులు, వృత్తి వ్యాపార పరిస్థితులు, వాళ్ళకు ఉండేటువంటి బిజీ కాలం. అలాంటి రోజున దానికి ఒక మాట పుట్టుకొచ్చింది, అదే జన్మకొక శివరాత్రి కదా. కనీసం జన్మలో ఒక్క శివరాత్రి రోజైనా ఉపవాసం చేయాలి, జాగరణ చేయాలి. మరి ఉపవాసం చేయాలి, ఏం తినకుండా ఎలా ఉండాలి అంటే, ఏమి తిన్నా అది పరగడుపు కాదు. అవును, అవునా? పొద్దున్న పరగడుపు నేను ఇడ్లీ తినగలుగుతానా? మనం తినలేం, ఒక్కడు కూడా తినలేం. ఎందుకంటే ఒక ముక్క లోపలికి పోతే పరగడుపు కాదు కదా, కాదు కదా. అలాగే శివరాత్రి రోజున ఏ ఆహారం లోపలికి వెళ్ళినా అది పరగడుపు కాదు, అది ఉపవాసం కాదు. ఇప్పుడున్నటువంటి అనారోగ్య పరిస్థితులు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, క్యాన్సర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ కూడాను టాబ్లెట్స్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు. అలాంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి నియమం లేదనే చెప్తాం. చిన్న పిల్లలకి, వృద్ధులకి ముఖ్యంగా వీళ్ళకి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి వేసుకుంటేనే వాళ్ళ ప్రాణం నిలుస్తుంది అన్నప్పుడు అవి వేసుకోకుండా ప్రాణం తీసుకోమని చెప్పలేం కదా. అలాగే భోజనం అంటే ఉపవాసం అనేటువంటిది ఎలా ఉండాలంటే మనస్ఫూర్తిగా చేయాలి. చిత్తం శివుడి మీద, భక్తి పాచకుల మీద అన్నట్టు కాకుండా మనం చిత్తాన్ని శివుడి మీద నిలిపితే పరమేశ్వరుడు అన్నీ చూసుకుంటాడు.